28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎవిడెన్స్ బేస్డ్ గల ఆయుర్వేదిక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కేఎస్ఎస్సి హాస్పిటల్ మన హైదరాబాద్ లో. సరే, ఇప్పుడు మన ఇంటర్వ్యూ సుమన్ టీవీలో చూస్తున్నారు. మన ఊరు పేరేంటి? అనంతపూర్ కదా, నరసింహులపల్లి కదా, జగిత్యాల దగ్గర నరసింహులపల్లి కదా మన ఊరు. అక్కడ కూడా సుమన్ టీవీ వాళ్ళు చూస్తారు. చెప్పు, సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూడండి. చెప్పు, సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూడండి అందరూ. ఓకే, ఇంకేమన్నా? సరే, సుమన్ టీవీ కోసం ఒక పాట పాడు, నేను బెలూన్ ఇచ్చేస్తా. సుమన్ టీవీ, సుమన్ టీవీ, భక్తవత్సల, ఓ ఓ సుమన్ టీవీ, సుమన్ టీవీ. అరే, లిరిక్స్ ఎవరు రాశారా? నువ్వే రాసావు పాట ఎవరు రాశారా? నేనే. ఎప్పుడు రాసావురా? ఇప్పుడే రాసావా? కొంచెం అనిల్ మామ ఎదురుగా ఉన్నారనుకో, బర్త్డే విషెస్ ఎట్లా చెప్తావు మామకి? చెప్పు. బర్త్డే అనిల్ మామ. బెలూన్ ఇచ్చే. ఈ బెలూన్ ఎవరు ఇచ్చింది? ఇదా సువర్ణకి ఇచ్చింది నీకు. సరే, ఇప్పుడు అనిల్ మామకి ఇవ్వాలి మనం. మళ్ళీ చెప్పు, హ్యాపీ బర్త్డే మా అనిల్ మామ అని. హ్యాపీ బర్త్డే అనిల్ మామ. సరే, హ్యాపీ బర్త్డే చెప్తే సరిపోదు, మామకు ఒక పాట పాడాలి. పాడేసి అప్పుడు ఇంకో బెలూన్ తీసుకున్నా. రోజు జై జైను చిట్టి పాపాయి, నీకు ఇలాగే ఇలా ఇలా పండగ జరుగాలి. కాదు, అనిల్ మామ సినిమా మీసాల పల్ల పాట వచ్చా? ఏ అమ్మిచల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల. మిసల పిల్ల, నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాల పిల్ల. పొద్దున్న లేచిన దగ్గర నుంచి గాలి ఉద్దాలా, డైలీ ఉద్దాలా, అత్త దుమ్మెత్తి పోయేలా దూరానుద్దెలా అత్త పోయా. మీసాల పిల్ల వేసాలుంచాలే, నువ్వు కాగా పడితే కరిగేటట్ట చీలేదులే. వేసాలుంచాలే, నీ కాకా పడితే కరిగేటట్ట చీలేదులే. కలిపేసావు నువ్వు పాటని. ఇప్పుడు నీకు ఫుడ్ బాగా ఇష్టమా? మమ్మీ వంట బాగా చేస్తుందా? బాగా చేస్తారు. ఏం కూర బాగా చేస్తా? పొద్దున బాగా టిఫిన్లు చేస్తుంది. పొద్దున టిఫిన్ చేస్తుందా? ముందు టిఫిన్ చెప్పు, బెలూన్ చెప్పేస్తా. ఏం టిఫిన్ తింటావు నువ్వు ఇష్టంగా? దోశ, ఇడ్లీ, చేపల కూర. చేపల కూర ఫేమసా లేదా ఇష్టమా బాగా నీకు? చేపల కూర ఇష్టం నాకు. మమ్మీ బాగా చేస్తుందా? బాగా చేస్తారు. మరి మీ ఇంటికి నన్ను తీసుకెళ్తావా? తీసుకెళ్తా. చేపల కూర పెడతావా? పెడతా. ఎందుకు? ఊరికే చేపల కూర బాగా చేస్తుంది అన్నావు కదా మమ్మీ. సరే, మరి నీకు పాటలు ఎవరు పాడమని చెప్పారు? పాటలు నేర్చుకోమని ఎవరు చెప్పారు? మమ్మీ చెప్పిందా? సరే, జీ తెలుగులో ఈ షో చేస్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది జీ సరిగమపాలో పార్టిసిపేట్ చేయడం? చాలా బాగా అనిపించింది. బెలూన్ టాకులు కొడతా. కాదు, జీ తెలుగు అనురాధ మ్యామ్ వాళ్ళ ఇంట్లో బోల్డ్ ఎన్ని బెలూన్స్ ఉన్నాయంట. అనురాధ మ్యామ్ తెలుసు కదా నీకు? చాలా ఉన్నాయంట. మ్యామ్ని అడుగు, మేడం నేను చాలా బాగా పాటలు పాడతాను, అన్ని బెలూన్స్ నాకు ఇచ్చేస్తారని అడుగు మేడంని. అదిగో చూస్తున్నారు మేడం, పైకి తలెత్తి చెప్పు. మేడం, అనురాధ మ్యామ్, నేను చక్కగా పాటలు పాడతాను, నాకు చాలా బెలూన్స్ ఇచ్చేయండి ప్లీజ్. మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. ఓకే, పగలు కొట్టే. ఇంకో బెలూన్ అయితే ఇంకో బెలూన్ కావాలని ఇంకో క్వశ్చన్ అడుగుతా నేను, సరేనా? అడగనా? అడుగు త్వరగాను. ఓకే. సరే, స్టేజ్ మీద పాటలు పాడుతున్నావు కదా, భయం అనిపించట్లేదా నీకు? అనిపించట్లే అస్సలు. లైన్లు మర్చిపోవట్లేదా? సరే, రీసెంట్ గా సుధీర్ అంకుల్ నీ మీద పాట పాడారు కదా, ఎట్లా అనిపించింది నీకు? బాగా అనిపించింది. బాగా పాడాడా? బాగా పాడాడు. నీకు ఎట్లా అనిపించింది? మరి విన్నావు కదా నువ్వు, నీ కోసమే పాడాడు కదా సుధీర్ అన్న. ఏం చేస్తుంటాడు షోలో? పాటలు పాడే షోలో పాటలు పాడే షోలో సుధీర్ అన్న ఏం చేస్తుంటాడు?
పిలిచి అక్కడ ఉండి మనం పిలిచి కన్నా ముందు అక్కడనే ఉండి మళ్ళీ రాత్రి కొంచెం సేపు అయినాక ఇంటికి వెళ్ళి పడుతుంటారు. ఓకే, పొద్దునే రాగానే నేను షోలో నేను కలిసి ఏమన్నా మాట్లాడతాడా సుధీర్ అన్న? మాట్లాడాడు. ఏమంటాడు నిన్ను? బాపాడావు అని అందరు అంటారు. అయితే పంచి, ఇప్పుడు జీ సరిగమపాలు అందరూ నిన్ను పొగుడుతున్నారు కదా, శైలజమ్మ, అనిల్ మామ, అనంత మామ, ఏంటి సుధీర్ మైక్ సుధీర్ వచ్చాడు, బెలూన్ తెచ్చాడంట. సుధీర్ అంకుల్కి ఏం చెప్తావు? సుధీర్ అంకుల్ బెలూన్స్ తెచ్చాడంట. ఏమడుగుతావు నువ్వు సుధీర్ అంకుల్ని? థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ సో మచ్, గాడ్ బ్లెస్ యూ. సో మచ్, గాడ్ బ్లెస్ యూ. ఆ బెలూనా? సరే, నువ్వు ఇప్పుడు సుధీర్ అన్న కోసం పాట పాడితే బెలూన్ వస్తుందంట. దేవుడు చెప్పాడు, సుధీర్ అన్న కోసం ఒక పాట పాడితే గాడ్ బెలూన్ ఇస్తాడంట. నువ్వు సుధీర్ అన్న కోసం ఒక పాట పాడేసి, మంచి పాట, 2 లైన్లు. రాత్రి మట్టాడే బుజ్జ నీకున్నే రొంగ చూకుంటానా, ఏం చక్కగా నచ్చిన టైలని తింటాగా నచ్చిన. అయిపోయిందా? ఓరే, అయితే చెప్పు. దేవుడా బెలూన్ కావాలి. దేవుడా బెలూన్ కావాలి. ఓకే, కమ్ ఆన్. ఓకే, సరే. అరే, పెద్ద అయ్యాక మంచి సింగర్ అవుతావు కదా, అప్పుడు నాకు బెలూన్ కొనిపిస్తావా? ఎందుకు? ఆడుకుంటాను రా. ఆడుకుంటావా? నీలా ఆడుకుంటా నేను. మరి నువ్వు ఒక్కదానే బెలూన్తో ఆడుకుంటావా? నాకు కూడా బెలూన్ అంటే ఇష్టమే. మరి కొనిపిస్తావా? ఏరా? కాదురా, పగులుతుంది. పగిలిందా? సరే, నువ్వు మీ ఇంటికి తీసుకెళ్తావా నన్ను? రేపు తీసుకెళ్తావా? ఎట్లా తీసుకెళ్తావు నన్ను? బస్సులోనా? ట్రైన్. సరే, నా పేరేంటి? సువర్ణ. ఓకే, మన ఇంటర్వ్యూ ఏ ఛానల్లో వస్తుంది? సుమన్ టీవీ. మన షో ఎందులో వస్తుంది? జీ తెలుగు. అంతే కదా? అంతే. సరే, జీ సరిగమ్మప్ప అందరూ చూస్తున్నారా లేదా అడుగు, క్వశ్చన్ చెయ్యి. జీ సరిగమ్మప్ప అందరూ చూస్తున్నారా? నా షో చూస్తున్నారా? నా షో చూస్తున్నారా? నా పాటలు వింటున్నారా? నా పాటలు వింటున్నారా? మీకు నచ్చాయా? మీకు నచ్చాయా? నచ్చుతున్నాయా? ఓకే, థ్యాంక్ యూ. ఇలాగే చూడండి. నన్ను బ్లెస్ చేయండి. పెద్ద సింగర్ని చేయండి. ఓకే. ఇంకో బెలూన్. ఓకే సార్, ఇంకో బెలూన్ ఇచ్చేస్తాను. ఫైనల్ గా ఒక్కసారి సుమన్ టీవీ ఆడియన్స్ కి థ్యాంక్ యూ చెప్పేసి, జీ తెలుగుకి థ్యాంక్ యూ సో మచ్. ఓకే, లవ్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ చెప్పు. నేను లవ్ చేస్తున్నా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.